క్రీస్తు సుబోధలను దీటుగా బోధించి క్రీస్తు శిష్యులుగా దీనులను మలచిన క్రీస్తు శిలువ సైనికుడా నీ గళం అమరం. క్రీస్తు కుమారుడా నీకిదే నా అశ్రునివాలి. క్రైస్తవ పూదోటలో విరిసిన అరుదైన పుష్పమా, కరుకు బాటలలో కల్మషం లేకుండా పయనించి అసువులు బాసిన విలువైన పరిమళ పుష్పమా నీకిదే నా ఆశ్రునివాలి. పరమ తండ్రి ప్రేమను ఇలలో చాటి క్రీస్తు సేవకై ఎల్లలు దాటి క్రీస్తు నోటి బూరవై స్టెఫనులా మరణమొంది గొప్ప సాక్షి సమూహంలో కలిసిపోయిన అన్న ప్రవీణ్ నీకిదే నా అశ్రునివాలి. మరణించినా నీవే గెలిచావు, బ్రతుకుతావు మాతో కలకాలం, మరువలేము నీ సేవలను. క్రైస్తవ సమాజపు ముద్దుపిడ్డ శ్రీ కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల గారి వృత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి, మరి నిజంగా హత్య చేశారని కొందరు, లేదు తప్పదాగి డ్రైవింగ్ చేస్తూ పడిపోయారని చెప్పేసి కొందరు. మరి మీరేమంటారు? అస్సలు ఆయన తాగాడు అండి. దేవుని వాక్యం ఎవరైతే ఇంత రోషంగా బోధిస్తున్నారో, ఇంత ప్రేమను, తన క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపిస్తున్నారో, అట్లాంటి వాళ్ళు తాగి బండి నడుపుతారంటే ఎవ్వరు నమ్మరండి. నేనైతే అస్సలే నమ్మను. అది ఖచ్చితంగా హత్యనే నేను నమ్ముతున్నాను. ఆత్మహత్య చేసుకున్నంత పిరికివారు కాదు, లేకపోతే యాక్సిడెంట్ అయ్యేంత అజాగ్రత్తగా వెహికల్ నడిపిస్తారని అనుకోను. ఖచ్చితంగా హత్య. అందువల్లనే మరి ఆ బండి జారినా స్కిడ్ అయినా కనీసం ఒక బట్ట నేను కూడా స్కూటీ నడిపించాను. కొంచెం పడితే మనకు బట్టలు చింగిపోతే ఏదో జరుగుతుంది, కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. మరి అటువంటి ఆనవాళ్ళు, యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఏవీ లేవు అక్కడ. ప్లస్ అతని డెడ్ బాడీ మీద అతను హత్య చేసి బండి కూడా వేశారు. ఆ రీతికి యాక్సిడెంట్స్ అవ్వడం అంటూ ఇంతవరకు ఎక్కడా చూడలేదు. కాబట్టి నేనైతే అస్సలు నమ్మడం లేదండి. అసలు మామూలు ఒక బైబుల్ గురించి చెప్పి ఒక పాస్టర్ హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? బైబిల్లోని సత్యాలను ముందు వీరు చెప్పలేదండి. కొన్ని మతాల వారు యేసు ప్రభువుని దూషించడం కావచ్చు, ఏదైనా తెలియకుండా మాట్లాడితే బైబిల్లోని సత్యాలను వారు విడమర్చి చెప్తూ వేరే గ్రంథాలలోని విషయాలను కూడా చెప్పారు. ఒకటి గ్రంథాలలో లేని విషయాలను వారు చెప్పినట్లయితే పోనీ తప్పు వారిది అనుకోవచ్చు. సరే, మనకు నచ్చలేదు అనుకోండి, మాకు మీ బోధలు నచ్చలేదు అని వారి బోధలలో డిబేట్లలో పాల్గొనకపోవడం మంచి పని. కానీ వారిని హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ చేయడము, వారిని చంపించడం అనేది చాలా అమానుషం, మానవత్వం లేని విధంగా వారు ప్రవర్తించారు. రిపోర్ట్ లో కూడా ఇది డ్రింక్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయినట్లే వస్తుందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అట్లా వస్తే మరి న్యాయం జరుగుతుందంటారు? అది నేను చెప్పలేనండి. ఇప్పుడు డాక్టర్లు గాని, పోలీస్ యంత్రాంగం గాని అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తిమ్మి బమ్మి అయ్యే అవకాశాలు ఉంటాయి, యథార్థంగా రిపోర్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో దాన్ని నేను ప్రిడిక్ట్ చేయలేను. కానీ మేమందరం ఆశించేది ఏంటి అంటే యథార్థంగా నిజంగా రిపోర్ట్ అనేది రావాలి. అది వస్తే క్రైస్తవులకు సంతోషం అండి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అజయ్ పాస్టర్ అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి మన సతీసాయి గారు అని చెప్పేసి అంటున్నారు. మెయిన్ ఇప్పుడు మామూలుగా ఎవరైతే ఫేమ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తా ఉన్నట్లు కూడా కొంతమంది న్యూస్ లో, సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతూ జరుగుతుంది. దాని గురించి అజయ్ పాస్టర్ గారిని కూడా చంపుతాను బెదిరింపులు వస్తున్నాయని వింటున్నాము. మరి నిజంగా ఈ సేవకులందరూ కూడా అండి, ఈ సోషల్ మీడియాలో మేము ఒంటరిగా ప్రయాణిస్తాము ఇలాంటి ఏమి చెప్పకూడదండి. మా క్రైస్తవ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు సోషల్ మీడియాలో అన్ని చెప్పుకోబాకండి. ఎందుకు మిమ్మల్ని మీరు ఈ రీతిగా వారి చేతిలో పడడం? కాబట్టి ఆ పాస్టర్ అజయ్ గారైనా ఇంకెవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముతున్నాము, దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు. కానీ మన బాధ్యత మనవంతుగా మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. సోషల్ మీడియాలో దయచేసి నేను ఒక్కడనే వెళ్తాను, ఒక్కడనే తిరుగుతాను, వెహికల్ మీద వెళ్తాను, 2 వీలర్ ఇలాంటి మాటలు మాత్రం చెప్పబాకండి. ఇప్పుడు మతాలను రెచ్చగొట్టే విధంగా పాస్టర్లు ఎవరు మాట్లాడలేదంటారా? మతాలను రెచ్చగొట్టడం అని నేను అన్నానండి, సత్యాన్ని తెలుపుతున్నారు. డిబేట్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ఇతర మతాల వారు, క్రైస్తవ మతాల వారు పెద్దలు, ఆ సబ్జెక్ట్స్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇద్దరు అంగీకారంతో ఒక డిబేట్ జరుపుకుంటారు. నా డిబేట్ మీకు నచ్చలేదు అనుకోండి, నాది మీకు నచ్చలేదు, మీది నాకు నచ్చలేదు, ఓకే అనుకుని వదిలేసుకోవాలి. నేననేది అదే, డిబేట్స్ పెట్టుకోండి, మాట్లాడండి, కానీ పగలు పెట్టుకోబాకండి, ప్రాణాలు తీయబాకండి, పగలు పెట్టుకోవద్దు. ఓకే, నచ్చకపోవచ్చు మనకి, ఒకరి పద్ధతి మనకు నచ్చకపోవచ్చు, బట్ దాన్ని కక్ష సాధింపు చర్యలుగా చేసి వారికి ఒక కుటుంబం ఉందని, భార్య, బిడ్డలు, బంధువులు ఎంతో మంది వారి ఆధారపడి ఉంటారు.
అలాంటి వారి కన్నీళ్లు కొట్టుకోబాకండి, వారి కడుపును కొట్టబాకండి. అది నా విజ్ఞప్తి. బలవంత మత మార్పిడి గురించి మీరు ఏం చెప్తారు? బలవంతపు మత మార్పిడి అనేది అస్సలు క్రైస్తవ్యంలో లేదండి. నేను ఎగ్జాంపుల్, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. నేను అంటే ముందటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. నాకెవరైనా వచ్చి నీ ₹1,00,00,000 ఇస్తా, నీ ₹1,00,00,000 ఇస్తా, నువ్వు మారు అంటే నేను మారుతానా? మారను, ఎట్టి పరిస్థితుల్లో మారను, ప్రాణం పోయినా మారను. నేను నా విశ్వాసం నాకు. అట్లాగనే ఎవరైనా అలా మారుతున్నారంటే అది వాళ్ళ పొరపాటు. ఎవరైనా డబ్బు తీసుకొని మారుతున్నారంటే పొరపాటు. అట్లా డబ్బు ఇచ్చి మార్చే వాళ్ళు ఎవరో వాళ్ళు చూపించాలి బహిరంగంగా. మాకు తెలిసి నేను 4th or 5th జనరేషన్ క్రిస్టియన్. మాకు ఎవరు చర్చిల్లో డబ్బులు ఇవ్వడం కానీ అట్లాంటి ఏముండవు. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొందరు హైందవులు ఆడతారు, వేరే వాళ్ళు ఆడతారు, మీకు డబ్బులు ఇస్తారా ప్రతి నెల, మీకు అన్ని ఇస్తారంట కదా అంటారు. కానీ మాకు అట్లా ఏముండదు. విశ్వాసం అనేది డబ్బు మీద, ఆస్తులు ఇవ్వడం మీద ఆధారపడి ఉండదు. అలాంటి వాళ్ళు ఉండరు కూడా. ఈ రోజు ఒకవేళ ఒక క్రైస్తవులో డబ్బు ఇచ్చి ఎవరినైనా మార్చాడు అనుకోండి, రేపు ఇంకొక హిందూ ముస్లిం వచ్చి ఇంకెక్కువ డబ్బులు ఇస్తూ పోతారా? పోతారా? ఒక ముస్లిము క్రైస్టియన్ లో కానీ లేకుంటే హిందూలో మారగలరేమో, కానీ మామూలుగా ఒక హిందూ గానీ ఒక క్రిస్టియన్ గానీ ముస్లిం లోకి అయితే వెళ్ళలేరు. ఇంత మళ్ళీ సరిపించండి. ఒక ముస్లిం ఇటు రావాలనుకుంటే హిందూలోకి కానీ క్రిస్టియన్ లోకి రావాలనుకుంటే వస్తారు. దాన్ని వాళ్ళకి నచ్చి వాళ్ళు మారుతారు, బలవంతంగా కాకపోయినా కానీ వాళ్ళు నచ్చి మారుతారు. అదే ఒక ముస్లిం వచ్చేసి ఒక హిందూ గానీ క్రిస్టియన్ గానీ ముస్లిం కాలేడు. ఆ ముస్లిం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనుకుంటే మీ క్రిస్టియన్ లోకి రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి. ఒక హిందూ ముస్లిం అని కాదు, యేసు ప్రభు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. మీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా యేసు ప్రభు జన్మానికి లింక్ అయింది. మీరు చరిత్ర చదివితే, వేదాలు చదివినా, ఖురాన్ చదివినా బిఫోర్ క్రైస్ట్ అని ఉంటుంది. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాయబడి ఉంటుంది. అంటే మరి ప్రపంచం మొత్తము క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటుంది. ఎందుకంటుంది? క్రీస్తు నిజంగా ఈ భూమి మీద పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. ఒక మనిషిలాగా వజ్రాన్ని వజ్రంతో కోయాలి కాబట్టి మానవుల రక్షణ కొరకు ఆయన వచ్చినప్పుడు మానవుడిగా రావాలి. కాబట్టి ఆయన ఒక కన్యను, ఆమె గర్భాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన పుట్టి చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి ఎగిన తర్వాత అప్పుడు ఈ శకాలు వచ్చాయి. క్రీస్తు ద్వారానే శకాలు, క్రీస్తు ద్వారానే యుగాలు, క్రీస్తే రాజు, రారాజు, త్వరలో రానే ఉన్నవాడు అందరూ చూస్తారు. అది వాళ్ళ విశ్వాసం అండి. నేను వాళ్ళ విశ్వాసం గురించి మాట్లాడాను ఇక్కడ. నేను నా విశ్వాసం గురించి మాట్లాడాను. ఈ ప్రవీణ్ పగడాల పాస్టర్ వృత్తి గురించి మీరేమంటారు? ఇది ఖచ్చితంగా హత్య అండి. అది ఎవరిని ఇంత చిన్న పిల్లోని అడిగినా సరే తెలిసింది. ఇందాక మీరు అన్నారు అది తాగి యాక్సిడెంట్ అయింది అని చెప్పనేసి అని. తాగిన వాళ్ళందరికీ యాక్సిడెంట్స్ చాలా మందికి అవుతున్నాయి రోజు. మరి వాళ్ళందరూ చనిపోవట్లేదే? ఎంత తాగినా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తాగిన అందరికి యాక్సిడెంట్స్ అయితే రోజుకొచ్చి ఎన్ని యాక్సిడెంట్స్ అవ్వాలి? అలా కాదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ తాగారు, స్మెల్ వస్తుందని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు అంతే. కానీ తాగిన వాళ్ళందరికి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళందరూ చనిపోవట్లేదు కదా. అవునా కదా? బండి అలా నిలబడినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఉన్న కర్రలకి బ్లడ్ కనిపిస్తుంది. ఆ షర్ట్ మీద షూర్ ఫింగర్ ప్రింట్స్ ఉండి అని చెప్పి చెప్తున్నారు. అవి ఎవరివి? ఒకవేళ తాగి పడిపోయినట్టు అవైతే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు చనిపోయిన తర్వాత అలాగా ప్లాన్ చేశారు అంతే. క్రియేట్ చేయడం కోసమే అలా చంపేసిన తర్వాత అలా మందు అలా పోసారు అంతే. ఇలాంటివన్నీ ఎన్ని చూస్తున్నారని బయట. బైబుల్ బోధకుని సంపాదించినంత అవసరం ఎవరికుందో మీకు మీడియా వాళ్ళందరికీ మీకు తెలియదా? పర్టికులర్ గా మేము చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మాకంటే మీకు బాగా తెలుసు కదా ఎవరికుందో. ఎవరికి చంపాలని ఉద్దేశం లేకపోతే ఎవరు ఎందుకు పంపించారు? మెసేజ్లు ఎవరు పంపించారు? మిమ్మల్ని చంపుతామని చెప్పని ఎవరు డైరెక్ట్ మెసేజ్లు పంపించారు? నెల రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పని అన్న వాట్సాప్ లో పెట్టిన మాట అయితే అందరికీ తెలిసిందే. అది ఎవరు పంపించారు బెదిరింపు కాల్స్? ఆయన కాల్ లిస్ట్ మొత్తం తీస్తే ఎవరు పంపించారు, ఎవరు ఆ కాల్స్ ఎవరు కాల్స్ చేశారు, ఎవరు చంపేస్తామని మెసేజ్లు పెట్టారు, ఎవరు దాని నెంబరు ఎవరు పంపించారు అన్నది పోలీసుల ఎంక్వైరీలో తేలింది. మీరు ఇప్పుడు మీ క్రిస్టియన్ సమాజం గురించి మీరంతా కూడా కలిసి ప్రభుత్వాలకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. మీరు అన్నారు కదా ఇందాక సతీష్ గారి మీద, అనిల్ గారి మీద నెక్స్ట్ వాళ్ళే టార్గెట్, వాళ్ళని చంపాలి అనేసి అని సోషల్ మీడియాలో వస్తుంది అని చెప్పనేసి అని. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎవరైనా దేవుని ప్రేమలో దేవుడు తగ్గించుకోమని చెప్పాడు కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మేము తగ్గించుకుంటున్నాం అంతే. అంతేగాని చేతగానంలో అయితే మాత్రం కాదు కదా. ఒక వ్యక్తిని చంపినందుకే ఇంతమంది వచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసారు, ఇక్కడ తెలంగాణలో చూసారు. అది హత్య, అది యాక్సిడెంట్ లా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది.
అది కన్ఫర్మ్ అయితే ఆ లెక్క వేరుగా ఉంటది. అది ఎలా ఉంటది అన్నది తర్వాత చూస్తారు. అది ఇంకొక క్రైస్తవుడు ఇంకొక పాస్టర్ మీద చెయ్యి వేస్తే క్రైస్తవుల రియాక్షన్ ఎలా ఉంటది? క్రైస్తవులు గొర్రెలు, క్రైస్తవులు నిద్రపోతున్నారు అని చెప్పని ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కదా. క్రైస్తవులు గొర్రెలా కాదా అన్నది మరొక సేవకుడు గనక ఇలాగే జరిగితే అది వాళ్ళే ఇప్పుడు ఇది ఎలా చేశారంటే చేతగాని వాళ్ళలాగా వెనకాల వచ్చి చేశారంతే. చేతగాని తరాగా ఏం చేశారంటే వెనకాల వచ్చి దొంగ దెబ్బ తీశారంతే. ధైర్యంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ముందుకు రావాలి. ధైర్యం వచ్చి ముందుకు వచ్చి చేస్తే అది క్రిస్టియన్స్ అంటే ఏంటి, క్రైస్తవులు అంటే ఏంటి చూపిస్తాం. అర్థమైందా? ఓకే, ఇలాంటి సంఘటన ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు అజయ్ పాస్టర్ నెక్స్ట్ అని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇంకో ఘటన కనుక జరిగితే మరి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది మీ క్రిస్టియానిటీ తరఫున? ఖచ్చితంగా తమ్ముడు, ఒకవేళ జరిగిందే అనుకోండి, దేనికైనా సరే ఇప్పుడు మా సేవకుల్ని చంపుతున్నప్పుడు మేము కూడా చనిపోతానికి సిద్ధమే. అది ధర్నాలు చేయడానికైనా ఎదుటోళ్ళ మీద మేము కూడా దాడి చేయడానికైనా. ఎందుకంటే చేతగాని వాళ్ళం అయితే కాదు కదా, చేతగా కూర్చోము. మాకు బైబిల్లో కూడా ఒక మాట ఉంది, తగ్గించుకున్న తను తాను తగ్గించుకున్న హెచ్చింపబడినని ఎలా చెప్తుందో వాక్యము, అదే బైబిల్లో మరొక మాట చెప్తుంది, మూర్ఖుడి వీపికి బెత్తమే గురి అని చెప్పనేసి అని. ప్రతి వాళ్ళు చంపుకుంటూ పోతుంటే చచ్చిపోతా పొందని చెప్పని మా బైబిల్ కూడా ఎక్కడ బోధించలేదు. వాక్యం అన్నది రెండంచుల ఖడ్గం లాంటిది, అది రెండు వైపులా పొదునుంటది. అర్థమైందా? ప్రేమించే వాడిని ప్రేమిస్తాం, కోపం చూపించేవాడికి కోపం చూపించాలి, ఎలా చూపించాలన్నది కూడా మాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మతాలను రెచ్చగొట్టే విధంగా పాస్టర్లు ఇట్లా చేస్తున్నారు, మామూలుగా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, దాని వల్లనే కొంతమంది శత్రువులు అనేది ఏర్పడ్డారు పాస్టర్లకి అని అంటే ఏం చెప్తారు? మతాన్ని హెచ్చరించేలాగా ఏ పాస్టర్, రెచ్చగొట్టేలాగా ఏ పాస్టర్ మాట్లాడటం. ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగితేనే కదా నేను మీకు ఆన్సర్ చెప్తుంది, అవునా కదా? మీరు గనక ఒక ప్రశ్న గనక కరెక్ట్ గా అడిగితే మీరు బైబిల్లోనే అడగండి, అదే ఆన్సర్ చెప్తారు. మీరే రెచ్చగొట్టేలాగా మీరే అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఆన్సర్ చెప్తారు. మీరు యూట్యూబ్ లో ఎవరిని ఏ పాస్టర్ చేసినా, ఒక డిబేట్ చూసినా, లేదంటే ఒక ఇంటర్వ్యూ చూసినా మతాన్ని రెచ్చగొట్టేలాగా ఎక్కడా లేదు. ఒకవేళ మీ దగ్గర వాళ్ళు ఉంటే నాకు ఇప్పుడు చూపించండి. ఎందుకంటే మేము ప్రతిదీ చూస్తాం, సోషల్ మీడియా మేము ఫాలో అవుతాం. ఏ పాస్టర్ కూడా ఒక మతాన్ని రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే పాస్టర్ అన్న వాళ్ళకి బైబుల్ తెలుసు కాబట్టి, దేవుని ప్రేమ ఏంటో తెలుసు కాబట్టి దేవుని ప్రేమను తెలియచేస్తాం అంతే. రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురించి చూసుకున్నాం, ఎక్కడ దాకో దేనికి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? దాని మతాన్ని రెచ్చగొడదాం అంటారా ఏమంటారు? మాకే ఆడవాళ్ళమైన మాకే కడుపు రగిలిపోతుంది. ఆయన ఎదురుగా మనకు కనిపిస్తే నరికేయాలన్నంత కోపం ఉంది నాకే. బైబిల్ గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు, దేవుడి గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు, ఆయన పుట్టుక గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు. మేము మాట్లాడామా? ఒక్క పాస్టర్ని చూపించండి. హైందవులు దేవుళ్ళ గురించి అలా పుట్టారు ఇలా పుట్టారన్న వాళ్ళ గురించి ఒక్క పాస్టర్ని చూపించండి. ఈ మీడియా అంతా ఎడిపోతుంది, ప్రభుత్వం ఎడిపోతుంది. వాళ్ళు అలా మాట్లాడుతుంటే పాస్టర్లు రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొడతారండి? పాస్టర్లో పని లేదా? వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజీ షెడ్యూల్ లో ఉంటారు. రెచ్చగొట్టాల టైం వాళ్ళకి లేదు. వీళ్ళకిలాగా ట్రైన్లో వెళ్తారు రెచ్చగొట్టుకుంటా, బస్సుల్లో వెళ్తారు రెచ్చగొట్టుకుంటా, రోడ్ మీద వాళ్ళందరూ పిలుచుకుంటా, దేవుని గురించి వెక్కిరించుకుంటా. ఒక్క వీడియో చూపించండి మీ దేవుణ్ణి ఎక్కడైనా వెక్కిరించినట్టు, ఎవరినైనా విమర్శించినట్టు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ఎవరిదైనా సరే ఇప్పటికిప్పుడైనా సరే తీసి పెట్టండి. పాస్టర్లు ఎక్కడ మతాన్ని రెచ్చగొట్టరు. క్రైస్తవత్వం అన్నది ఒక మతం కాదు, అది మార్గం, దేవుని యొక్క మార్గం. అది అంతే, అది మత మార్పిడి కాదు. మత మార్పిడి అని చెప్పి మీరు పుట్టించుకొని మీరు కల్పించుకున్నారంటే. బైబిల్ బోధకులు అంతా కూడా కలిసి హిందువుల్ని టార్గెట్ చేసి ఇట్లా బలవంతం మత మార్పిడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లు కూడా మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరినో ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రదర్, నీదే మతమో నాకు తెలియదు, నేను మార్చగలనా? నీకు జ్ఞానం లేదా? నీకంటే ఒక సొంత ఆలోచన లేదా? ఎవరు మారుతారు? మతాన్ని మారు అని అంటే ఎవరు మారుతారు? ఎందుకు మారుతారు? ఎవరికుండే జ్ఞానం వాళ్ళకు ఉంటది, ఎవరికుండే తెలివి వాళ్ళకు ఉంటది. ఎవరో వచ్చి మతం మార్చేసినంత మాత్రాన మారిపోయేది అది మతం కాదు, అది దేవుని యొక్క మార్గం. వాళ్ళకి మతాలనిపిస్తే వాళ్ళు మారుతారు అంతే. నిజమైన దేవుడు యేసు ప్రభు కనుక వాళ్ళు తెలుసుకుని మారుతున్నారు అంతే. అది ఎవరో మారిస్తే మార్చేది కాదు. మేము ఉన్నాము, మమ్మల్ని మార్చండి సరే. మీరు వచ్చి హిందువులో లేదా ముస్లింస్ వచ్చి మీరు వచ్చి మార్చండి. మేము ఎలా మారుస్తున్నాం మీరు కూడా మార్చండి. నేను ఒక పాస్టర్ అమ్మనే, నేను మారుస్తా. నేను ఒక 30 మందిని మార్చా నా హోల్గా, మా హస్బెండ్ తో సంబంధం లేకుండా. నన్ను మార్చమని వచ్చి ఎవరన్నా అలా ఎలా మారుతారు? ఎవరి మనసుకి వాళ్ళకి అనిపిస్తే నిజమైన దేవుడు ఇతనే అని చెప్పని తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మారుతారు అంతే. అది ఎవరో మారిస్తే మారేది కాదు అది.